అవాయిడింగ్ కరప్షన్ బై డెలిజెంట్ ప్రిపరేషన్. దీనికి తెలుగులో ఏంటంటే, కరప్షన్ అంటే ఒక రకంగా అవినీతి అని మనం అనుకుంటాం. కరప్షన్ అంటే ఒక రకంగా చూస్తే, ఇప్పుడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, అస్వస్థత జరిగింది. ఇట్ ఈస్ కరప్షన్ ఆఫ్ హిజ్ హెల్త్. హిజ్ హెల్త్ ఈస్ కరప్టెడ్. అతనికి అనారోగ్యం వచ్చింది, అప్పుడు ఏంటంట, అతని ఆరోగ్యము ఏమయ్యింది, కరప్ట్ అయిపోయింది. బైబిల్ ప్రకారం చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుల కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉండాలంట. ఓకే, ఎక్కడైనా నువ్వు వర్ధిల్లడం మానేసావంటే అక్కడ ఏమొచ్చింది, కరప్షన్, క్షయత, రైట్, సంథింగ్ లైక్ దట్. ఓకే, నియర్లీ. సో ఎనీ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ వివాహం, గొడవలు, డివోర్స్ దాకా వచ్చేసింది, ఏమైంది, మ్యారేజ్, కరప్షన్. నెంబర్ 1, ముఖ్యంగా మనిషిని కరప్ట్ చాలా ఉన్నాయన్నమాట. అంటే కరప్షన్ ఎలా తప్పించుకోవాలా అనేటువంటి విషయాలు కొన్ని మనం చూస్తున్నాం. వర్డ్స్ క్యాన్ కరప్ట్ అస్. వర్డ్స్ ఆఫ్ కరప్షన్. కరప్షన్ చేసే ఏంటంట, వర్డ్స్. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే యూ షుడ్ థింక్. ఓకే, యూ షుడ్ థింక్ బిఫోర్ వాట్ యూ సే. ఇజ్రాయేలీయులు ప్రార్థించారు, మాకు పురేళ్ళు కావాలా, మాంసం లేదు, ఇక్కడ ఈ మన్నాయే ఉంది. దేవుడు ఏంటి, ఈ మన్నా మీద కేంద్రీకరించి, నీవు గనక నా విషయంలో విధేయతగా ఉంటే నేను 14 రోజుల్లో కానాను తీసుకెళ్ళిపోతా. ఎన్ని రోజుల్లో? అది పాలు తేనెలు కాలి దేశము, అక్కడ చేపలు, మాంసము, అన్ని పళ్ళు తినొచ్చు. కానీ వీళ్ళ అవిధేయత వల్ల మాకు ఈ 14 రోజులు కాదు, ఈ ఒక్క పూట కూడా మాకు చేపల మాంసము కావాలనడం వల్ల దేవుడు వాళ్ళకి చేపల మాంసం ఇచ్చాడు కదా. వాళ్ళు అతిగా ప్రార్థించారు, కానీ దేవుని చిత్తమా? వాళ్ళు ప్రార్థించడం వల్ల ఆయన విసికి ఇచ్చేశాడా లేదా? ఇచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? ఎంతమందికి తెలుసు ఇచ్చిన తర్వాత ఏమైందో? ఇచ్చిన తర్వాత ఆయన శిక్షించాడంట వారిని. ఏం చేశాడంట? చాలామంది చనిపోయారు. ఇప్పుడు చెప్పండి, పాజిటివ్గా వచ్చే వరకు ప్రార్థించాలా, లేక మొదట దాన్ని సీరియస్గా తీసుకోవాలా? తీసుకోండి, ఇద్దరిని అడగండి, ముగ్గురిని అడగండి, కంటిన్యూ. దెన్ ఇట్స్ డేంజరస్. ఇంకా దేవుడు పాజిటివ్ ఇచ్చేస్తాడు. గో, యు సీ. అందుకనే పాజిటివ్లో కూడా నీవు మాటల్లో పాజిటివ్ మాట్లాడాలా. నాకు తెలిసి నెగిటివ్గా ఎవరు మాట్లాడతారో తెలుసా? జలస్ పీపుల్. ఎవరు మాట్లాడతారు? జలస్ వాళ్ళే కాదు, కొంతమంది నెగిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు నెగిటివ్ మాట్లాడతారు. కొంతమంది లైఫే నెగిటివ్, లిమిటెడ్ అనమాట. ఇంకొకసారి ఏమంటాడంటే, వాళ్ళు ప్రార్థించింది వాళ్ళకి ఇచ్చేశాడంట. ఎందుకంటే అదే కావాలని అడుగుతున్నారు. వాళ్ళు ప్రార్థించింది వాళ్ళకి ఇచ్చేసి అక్కడ ఒక మాట ఉంటుంది, హీ హాజ్ అలౌడ్ వాట్ దే వాంట్ అండ్ హీ హాజ్ సెంట్ లీన్నెస్ ఇన్ టు దర్ సోల్. ఆయన ఒకళ్ళు ఎవరైనా మాటిమాటికి అడిగారు అనుకో, ఇది జరగాల, ఇది కావాలా నాకు అని అడిగితే, దేవుడు అది ఇచ్చేసి ఏం చేస్తాడంట, లీన్నెస్ ఇన్ టు ద సోల్. Psalm 106:15, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన ఏం కలిగేశాడంట, యూ కెన్ రిసీవ్ వాట్ యు వాంట్ అండ్ యూ క్యాన్ సెంట్ లీన్నెస్. అంటే ఏంటో తెలుసా? కరప్షన్, క్షణత, లిమిటేషన్. సో గుర్తుపెట్టుకోండి, అది జలస్ నుంచి వచ్చిందా? 100 మందిలో ఒకళ్ళు నెగిటివ్ చెప్పినా, ఒకసారి రాజులు, యోధా రాజు, ఇజ్రాయెల్ రాజు ఉన్నారు, మాకు ప్రొఫెసీ చెప్పంటే 100,000 మంది పాజిటివ్ చెప్తున్నారు, ఒకే అతను మీకా నెగిటివ్ చెప్తున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు 100,000 మంది, నువ్వెందుకు ఇలా చెప్తావు? యు సీ దట్ ఎనీ వన్ నెగిటివ్ ప్రొఫెసీ, థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్రే అబౌట్ ఇట్. పక్కన వాళ్ళు చెప్పండి, ఒక్క నెగిటివ్ ప్రొఫెసీ అయినా దాని గురించి ఆలోచించు అన్నాడు. యు సీ, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ, యూ క్యాన్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ చేంజ్. ఒకసారి వినాల, లోతుకి చెప్పాడు, పారిపోంటే పారిపోయాడు. వాళ్ళ ఆవిడ నిజమా కాదా వెనక్కి చూసింది, ఏమైంది? యా. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెసీ, నెగటివ్ ప్రొఫెసీ, ప్రే అబౌట్ ఇట్. సో వర్డ్స్ ఆఫ్ కరప్షన్ ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు పాజిటివ్ మాటలకి నెగిటివ్ మాటలకి. బి కేర్ఫుల్, దెన్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, లేదు జనాలు అలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నో, డోంట్ టేక్ సచ్ థింగ్స్. నౌ Proverbs 14:30, సామెతలు 14:30. లెట్స్ స్టడీ అబౌట్ దట్. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఆల్రైట్, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. యూనో,
ఇఫ్ యు హ్యావ్ ఎ గుడ్ హార్ట్, అది కొంచెం ఆరోగ్యానికి మంచిదంట. ఒకవేళ అసూయ ఉంటే అది ఎముకలకు ఏం తీసుకొస్తుందంట? కుళ్ళు. సో యూ నీడ్ టు ప్రే అండ్ ఓవర్కమ్ జలసీ. సాధారణంగా నెగిటివ్ వర్డ్స్ ఎక్కువ శాతం అవుట్ ఆఫ్ జలసీ వస్తాయి. అందుకే వాళ్ళు జలస్ నెగిటివ్గా రిలీజ్ చేస్తారు అని తెలిసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడక. ఒకవేళ మాట్లాడినా వాళ్ళు నెగిటివిటీ తీసుకోగల కెపాసిటీ ఉంటేనే చూడండి, ప్రిపేర్ అయ్యి ఉంటేనే వెళ్ళు. అవునా? లేదంటే హర్ట్ అవుతావు. వీళ్ళు నెగిటివ్ ఇంతేలే అని. ఓకే, ఒకవేళ మనం అసూయతో ఏదైనా మాట మాట్లాడామనుకోండి, అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వాళ్ళు ఎంతైనా, ఎంత ఎదిగినా, ఎంతైనా నేను ఈ మాట రిలీజ్ చేశాను. బ్యాలెన్స్. సంబడీ సే బ్యాలెన్స్. బ్యాలెన్స్ యువర్ లైఫ్. Today we are going to talk about that also. How to balance. Not just job, not just career, not just future. Balance. Balance and again. Balance. Okay. Now, ఎఫెసీలు 4:29. Ephesians 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying, that it may minister grace to the hearers. పక్కన వాళ్ళు పెట్టుకోండి, దీన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలండి. కొన్ని వాక్యాలు ఫోకస్ చేయాలంట. ఇట్ షుడ్ డామినేట్ యూ. ఒక్కొక్కసారి ఇలాంటి వచనాలు పెట్టుకొని ఫాస్టింగ్ చేయాలా. Let no corrupt communication proceed out of your mouth, but that which is good to the use of edifying. మనం కాదు, అవతలోడు హెచ్చింపబడేటట్టు మాట్లాడగలవా? ఎడిఫైయింగ్, దట్ ఇట్ మే మినిస్టర్ గ్రేస్ టు ద హియర్స్. విను వాళ్ళకంట ఇతను ఎంత కృపగలవాడు అని మళ్ళా ఇతనితో మళ్ళా మాట్లాడాలనిపించేటట్టు మాట్లాడాలంట. ఇది ఎలా మాట్లాడాలో తెలుసా? ఇది మాట్లాడడం అసంభవం. అయితే నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? ఫెయిత్. నా వల్ల కాదు, అది నేను చేయలేను, కానీ ఎలా చేస్తామంట? విశ్వాసము ద్వారా. యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. లెట్ నో కరప్ట్ కమ్యూనికేషన్, బట్ విచ్ ఇస్ గుడ్ టు ది యూస్ ఆఫ్ ఎడిఫైయింగ్. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, కానీ దుర్భాష ఏదైనాను మీ నోటికి రాని. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒకసారి మనసులో పెట్టుకొని సడన్గా రిలీజ్ చేసేస్తూ ఉంటాం. అలాగే అందరూ చెప్పండి, ఈ వచనాన్ని నేను విశ్వాసం ద్వారా పాటిస్తాను. కొంతమంది అంటారు చెప్పుకుంటే కష్టాలు పోతాయి. కరెక్టే, కొంతవరకు అన్నట్లో సత్యం ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్. ఓకే, యూ షుడ్ ఆల్సో. అన్నిటిలో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, చెడు ఉంటుంది. యూ నీడ్ టు గో. అవసరమును బట్టి క్షమాభివృద్ధి. అంటే ఎవరైనా కావాలని తప్పు చేస్తున్నారు అనుకోండి, అక్కడ నువ్వు గద్దించాలా, ఎందుకు అలా చేస్తావు? పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని, ఎంప్లాయీస్ని, వేరే వాళ్ళని తప్పులు చేస్తాను, ఎందుకు అలా చేస్తావు? అక్కడ లేదు, కరప్ట్ కమ్యూనికేషన్ మాట్లాడకూడదు. అందుకే అంటాడు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన. పిల్లలు తప్పులు చేస్తున్నారా? కొట్టండి, హిట్ డామ్, 2-3 కొట్టండి. అలాగే ఊరికే కొట్టేది కూడా. సమ్ పీపుల్ ఆర్ లైక్ దాట్. ఓకే, సో ఇట్ మే మినిస్టర్ గ్రేస్. ఒక్కొక్కసారి విశ్వాసం ద్వారా చేయాలంటే తప్పదు. ఇంకా ఆ టైంలో ఎందుకనే ప్రిపరేషన్ కావాలా. ప్రభువా, ఈ రోజు నన్ను శోధన నుంచి తప్పించుము. అపవాది కూడా కరెక్ట్గా నువ్వు ఆ వారం అంతా బిజీ అయిపోయి ప్రేయర్ చేసుకోవు, లేకపోతే నెలంతా ఏదో ఇబ్బందులో ఉండి చేసుకోవు ఎక్కువ ప్రేయర్. ఆ నెలాఖరికి నీలో వాక్యం అంతా లేసి ఎండిపోతావు, నీరసిపోతావు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి చదువుకోవాలి మనము, బాగా ఎండిపోయిన ఆత్మలు అనుకునే టైంలో బలైనప్పుడు అప్పుడు తీసుకొస్తాడు. అప్పుడు నీ నరనరాల్లో, ఎముకల్లో ఉండే పగ వచ్చేస్తుంది. అందుకే నెవర్ పోస్ట్పోన్ యువర్ ప్రేయర్ లైఫ్ ఫర్ మోర్ దాన్ ఎ డే. ఒక్కరోజైనా నువ్వు ఉండగలవు, భోజనం లేకుండా 2 రోజులు ఉండగలవా? ఉండలేవు, 2-3 రోజు. సో నెవర్ పోస్ట్పోన్, ఇట్ ప్రొటెక్ట్స్ యూ. అందుకే చెప్పాను, అవాయిడింగ్ కరప్షన్ బై డెలిజెంట్ ప్రిపరేషన్. అంటే క్షణతను ఎలా తప్పించుకోవచ్చు? చురుకైన ఆత్మీయ అలవాట్లు, చురుకైన ఆ రోజు ప్రార్థన, ఆ వారం ఉపవాసం చేసేయాలా, అప్పుడు దాన్ని తప్పించబడతావు.
అప్పుడు అపవాది తేడా బలంగా ఉన్నాడు, ఇంక మనం తెచ్చిన వేస్టే. యూ కెనాట్ డూ ఇట్. ఒక్కొక్కసారి నువ్వు రిలీజ్ చేసావు, నీకు బాగుంటుంది మనసు, అమ్మయ్య నువ్వు వదిలేసాను అని. అలాగా ఒకసారి సెకండ్ టైం మళ్ళా జరుగుతుంది, థర్డ్ టైం అది నెమ్మదిగా నొప్పి నుంచి మొదలవుతుంది. ఇందాక చూసాం మనం, ఇట్ బ్రింగ్స్ రాటన్నెస్ టు, ఎముకలకి ఏం తీసుకొస్తుందంట 14:30, Proverbs 14:30. మత్సరము ఎముకలకు కుళ్ళు. యా, ఇలాగ ఒకేసారి తీర్పు రాదండి, గుర్తుపెట్టుకోండి. తీర్పు కూడా ఒకేసారి రాదు. 3 సంవత్సరాలు, 6 నెలలు, 7 నెలలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 60 సంవత్సరాల తర్వాత వస్తుంది, 70వ ఏట వస్తుంది, 80వ ఏట వస్తుంది తీర్పు. జడ్జ్మెంట్ సమ్ టైమ్స్ విల్ కమ్ లాంగ్. ఒకసారి మీకు చెప్తా ఉంటాను, తీర్పు వెంటనే రాదని మానవుడు తన హృదయాన్ని ఏం చేసుకుంటాడంట, కఠినపరుచుకుంటాడంట. చూసి ఇది చిన్న చిన్న నొప్పులు వస్తే, నీకు నొప్పులు వచ్చి ఇబ్బంది వచ్చి దేవుడు గద్దింపని నీకు తెలిసి సరి చేసుకుంటే మంచిది. లేదు అని నీ యథా జీవిత శైలిలో నోరు అలా వాడుకుంటున్నావు అనుకోండి, ఆ నొప్పులు కాస్త ఇంకా ఎదిగిపోయి ముదిరిపోవచ్చు, ఇంకా ముదిరిపోయి క్షణత కూడా రావచ్చు. ఎముకలకు ఏంటంట, కుళ్ళు. యు సీ దట్ నౌ, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద లివింగ్ థింగ్స్. అనేక విషయాలు చూశాను నేను, ఐ హ్యావ్ సీన్. సో ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ద బెస్ట్ థింగ్ ఈజ్ రిపెంట్. అందరూ పశ్చాత్తాపమనండి, దేవుడి దగ్గర వేచి ఉండు, ప్రే, ఫైండ్ అవుట్ ఎందుకు వచ్చిందో, ఇందుకోసం వచ్చిందా, రిపెంట్ అండ్ ప్రే అబౌట్ యువర్ నేచర్. ఇది నా గుణము, ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది, నా తల్లిదండ్రుల నుంచి వచ్చిందేమో, ఆ తాతకి, మా అమ్మమ్మ ఇది వచ్చేసింది నాలో. ఓ రైట్, నేను దీన్ని ఇప్పుడు జయించాలా. ఐ నీడ్ టు ఓవర్కమ్ దిస్. మేక్ ఇట్ ఎ ప్రేయర్ పాయింట్. ఇట్ కుడ్ బి ఎ జనరేషనల్ కర్స్. ఎందుకంటే జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ స్ట్రక్చర్, అందులో ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఆ జీన్స్ సైన్స్లో ఉంటుంది మనకి. ఆ పేరెంట్స్ జీన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఆ జీన్ అది మనం ఒక నూతన సృష్టి కనుక, వాక్యం అర్థం కనుక అది చూసుకొని మచ్చలో కడుక్కుంటా ఉండాలి. దిస్ ఈజ్ హౌ వీఆర్ సపోజ్ టు క్లీన్ అవర్ సెల్ఫ్. ఐ హ్యావ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒక్కొక్కసారి నీ జీవితం లేకపోతే పితరుల నుంచి వచ్చింది, పితరుల నుంచి ఆ వ్యాధి వచ్చిందంటే ఆ గుణం కూడా ఉంటుంది. సంబడి ఈజ్ లెర్నింగ్ సంథింగ్ వెరీ బిగ్. దీస్ ఆర్ బిగ్ థింగ్స్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్ యూ, విచ్ విల్ సస్పెండ్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. పక్కన చెప్పుకోండి, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోనండి. ఐ బీన్ ఎంక్వైరింగ్ మెనీ థింగ్స్ అండ్ ఐ ఫౌండ్ అవుట్ దిస్ థింగ్స్. సో ఐ హ్యావ్ టు టీచ్ యూ దిస్ థింగ్స్. సామెతలు 12:18, Proverbs 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు, అవతల వాళ్ళని పొడిచేస్తూ ఉంటావు, లాస్ట్కి ఆ పోట్లు నీకు ఏ రూపంలో వస్తాయో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు, ఏ టైంలో వస్తాయో తెలియదు, ఎలాగొస్తాయో తెలియదు, తిరిగి వస్తాయి. జ్ఞానులు అంటే ఏంటి, అతనికి వాక్యం తెలుసు, అతను బుద్ధి ఎలా ఉన్నా ఈ జ్ఞానం నుంచి ఈ బుద్ధి ప్రకారం మాట్లాడకుండా జ్ఞానం ప్రకారం మాట్లాడుతున్నారు. హూ ఈజ్ అ వైజ్ మ్యాన్, హీ లెర్న్. ఇప్పుడు మీరు కూడా అంతే జ్ఞానులు. ఇప్పుడు ఈ వాక్యం తర్వాత మీ బుద్ధి ప్రకారం మాట్లాడకుండా ఈ జ్ఞానం ప్రకారం మాట్లాడతారు మీరు. యు ఆర్ ఫెయిత్ పీపుల్. అందుకే మిమ్మల్ని ఏమంటారు, విశ్వాసులు. ఇప్పుడు మీరు ఎందుకు, యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. మీరు ఒకటికి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకోవట్లేదు. లార్డ్ ఈస్ టీచింగ్ యూ. ఇప్పుడు మీ లోపల ఇవన్నీ ఉంటాయి, మనకన్నీ వి ఆల్ క్యారీ దిస్. మీ లోపలే కదా, వి ఆల్ క్యారీ. లెర్న్ దిస్. అయితే మనం మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడకుండా ఇది తెలుసుకొని మనం ఎలా మాట్లాడతామంట, విశ్వాసంతో మాట్లాడతామంట. ద టంగ్ ఆఫ్ ద వైజ్ ఈజ్ హెల్త్. ఈరోజు వాక్య ప్రకారము మీ నాలుక ఆరోగ్యదాయకముగా మారిపోవును గాక. యు సీ హౌ లార్డ్ ఈస్ టీచింగ్ అస్ అండ్ ట్రైనింగ్ అస్. యాకోబు 3:2-6 జేమ్స్ 3:2. ఓకే. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడు. అనేక విషయంలో మనం తప్పిపోతామంట. తప్పిపోవచ్చు కొన్ని విషయాలు. రూట్ వేరే రూట్కి వెళ్ళిపోవచ్చు, శాటిలైట్ మ్యాప్ ప్రకారం ఇంకొక లాంగ్ రూట్లో రావచ్చు. ఒకసారి షార్ట్ రూట్ ట్రాఫిక్ ఎక్కువైతే వేరే తప్పిపోవచ్చు రూట్లు. కొన్ని పోగొట్టుకోవచ్చు. మతమరుపులు. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల, అంటే ఎవరైతే ఇలా ప్రాక్టీస్ చేసుకుంటారో, నేను ఇదే మాట్లాడాలి, ఈ వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి దాని విషయమై ఉపవాసం ఉండి ప్రార్థించి లోపల అంతరంగం మన బుద్ధిని అణుచుకొని
విశ్వాసంతో ప్రభువా నీకు ఇష్టమైనట్టు మాట్లాడతా అని మాట్లాడితేనంట వాళ్ళంట సర్వశరీరంను స్వాధీనపరుచుకుంటారంట. పెయిన్ అంటే ఏంటి? నొప్పి కంట్రోల్లో లేదు, మన కంట్రోల్లో లేదు. మెడిసిన్ కంట్రోల్ చేస్తుంది. ఏం కంట్రోల్ చేస్తుంది? పెయిన్ కిల్లర్ కంట్రోల్ చేస్తుంది. జ్వరం కంట్రోల్లో లేదు, ఏం కంట్రోల్ చేస్తుంది? పారాసెటమాల్ కంట్రోల్ చేస్తుంది. ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసింది, ఏం కంట్రోల్ చేస్తుంది? సంథింగ్ ఈజ్ కంట్రోలింగ్ అస్. నీకు విధేయత లేదా? ఎవరో నిన్ను కంట్రోల్ చేస్తారు. నీ శత్రువు నిన్ను కంట్రోల్ చేస్తాడు. నీకు ఇష్టం లేని వాళ్ళు నిన్ను కంట్రోల్ చేస్తారు. నీ బాడీని, ఎస్పెషల్లీ యువర్ బాడీ. సర్వ శరీరమును స్వాధీనం అంటే ఏంటి? ఇప్పుడు ఎంతమందికి మీ బాడీ పార్ట్స్ అన్ని మీ కంట్రోల్లో ఉండాలా? యువర్ బాడీ షుడ్ బి అన్ కంట్రోల్. ఎంతమందికి మీ ఫ్యామిలీ అంతా మీ కంట్రోల్లో ఉండాలి? యువర్ వైఫ్, యువర్ కిడ్స్, యువర్ ఫైనాన్సెస్, ఎవ్రీథింగ్. సో ద టైమ్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందంటే కరప్షన్ ఎంటర్ అయిపోయింది, క్షీణత. సంబడి ఈజ్ ప్రాక్టీసింగ్ టుడే. ఈ రోజు నుంచి అనేకులు మాట్లాడే విధానము ప్రాక్టీస్ చేసుకుందరు గాక. నాకు 70 వచ్చేసేయండి, బాగా ప్రాక్టీస్ చేయి. అదే నువ్వు వాక్యములో ఎదిగితే అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా వృద్ధుడైపోయినా నీ మాటల్లో అభిషేకం ఉంటుంది. తండ్రి ఒక్క మాట మాట్లాడవా? యు సీ దట్ నౌ. ఇఫ్ యు గ్రో ఇన్ ఫెయిత్, యువర్ వర్డ్స్ విల్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ ద ఫ్యూచర్. యాకోబు ఒక్కొక్క మాట 12 మంది జీవితాలను కంట్రోల్ చేసింది. 12 మంది, అవునా కదా? ఇస్సాకు మాట మరి యాకోబు జీవితాన్ని కంట్రోల్ చేసిందా లేదా? ఏసావుని కంట్రోల్ చేసిందా లేదా? అబ్రహాము మాట ఇస్సాకుని కంట్రోల్ చేసిందా లేదా? ఎస్, నా కుమారుడా నీకు నా ఆశీర్వాదం ఇస్తాడు. ఇట్ కేమ్ టు పాస్. సో when you grow in faith and control, talk what God says, you can avoid corruption. తన సర్వ శరీరమును స్వాధీనపరచుకునే శక్తి గలవాడంట. ఓకే, సో డోంట్ గివ్ యువర్ బాడీ టు కంట్రోల్ సంథింగ్ టు కంట్రోల్. 6 నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. యు సీ దట్? నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. యు సీ దట్ నౌ. మనం అనుకుంటాం వెదర్ చేంజ్ అని. వెదర్ చేంజ్ కాదు, నీ బాడీని ఎఫెక్ట్ చేసింది. నీ నాలుకే వెదర్ని మార్చేది. ఈవెన్ వెదర్ కెన్ బి కరప్టెడ్ బై యువర్ టంగ్. కరప్షన్ హ్యాస్ ఎంటర్డ్. బ్యాలెన్స్ అనండి. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. సో యు సీ దట్ నౌ. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు అవాయిడ్ కరప్షన్? ద లార్డ్ ఈస్ రెన్యూయింగ్ అండ్ టెల్లింగ్, ప్రాక్టీస్ దిస్ అగైన్. ఎంతమంది ప్రాక్టీస్ చేద్దామని తీర్మానించుకుంటున్నారు నాలుక విషయమై? ఎస్, దిస్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ సర్మన్. వినాల్సిందే, ఇప్పటికప్పుడు ఉపయోగపడాలి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల్సిందే ఈ మెసేజ్. యూ నీడ్ ఇట్. దిస్ ఈజ్ లైక్ ఎ స్పైన్. యూ నీడ్ ఇట్. ఓకే, నెంబర్ 2, కరప్షన్ త్రూ విజన్. విజన్స్ ఆఫ్ కరప్షన్ ఆర్ కరప్షన్ త్రూ విజన్. మత్తయి సువార్త 6:22-23. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. వాట్ ఎ పవర్ఫుల్ స్క్రిప్చర్. మత్తయి 6:22. దేహమునకు దీపము కన్నే. అందరూ నాలుక అనండి, తర్వాత కన్ను అనండి. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉంటుందంట. యువర్ బాడీ విల్ బి ఫిల్డ్ విత్ లైట్. అబ్రహాములాగా నేను బ్లెస్ అయ్యి నా ద్వారా అనేకులు. ఈవెన్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. యూ విల్ ఎంజాయ్ యువర్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదించబడి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడి. అందుకే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది. దేవుడు ఆనందిస్తాడు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్, నీ ఆశీర్వాదం నిలకడగా ఉండడం కోసం కొంచెం విడుదల చెయ్యి. యా, నాట్ ఫర్ ద అదర్ పర్సన్ బట్ టు రిలీజ్. దట్స్ ఇట్. లవ్. ఆ కుమారుడు పని చేయట్లే, ఇంట్లో కూర్చున్నాడు. తల్లి పెడతాదా పెట్టదా? పెడతాది. సంబడీస్ లవ్ ఈస్ గ్రోయింగ్ టుడే. యా. కరప్షన్ త్రూ విజన్. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల దేహమంతయు వెలుగుమై ఉండును. 23.
నీ నీ కన్ను కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. లెట్ మీ రీడ్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. 22. The light of the body is the eye. If therefore thine eye be single, focused, the whole body shall be full of light. If thy eye be evil, the whole body shall be full of darkness. If therefore the light that is in thee be darkness, how great is the darkness. ఒక కేంద్రిక ఉండాలంట, ఒక గురి ఉండాలంట. ఓకే, నేను చదువుకుంటాను, చదువుతో పాటు నేను వాక్యాన్ని తెలుసుకుంటాను. ఓకే, నేను కొన్ని చూడను. ఎస్, నీలో కంప్యూటర్ ఉంది, కొన్ని చూడాలా, కొన్ని చూడకూడదు. సెల్ ఫోన్ ఉంది, కొన్ని చూడాలా, కొన్ని చూడకూడదు. ట్రైన్ చేసుకోవాలా ఫోకస్. ఎందుకంటే నీ వెలుగు చీకటి అయిపోతే ఆ చీకటి చాలా గొప్పదంట. చీకటి గొప్పదంట, చూడండి, వెలుగు కూడా కాదు, చీకటి గొప్పగా అయిపోద్దంట. ఫోకస్, నాలుగుతో పాటు ఫోకస్, దర్శనం, గురి. సైతానుడు ఏం చేస్తాడంటే నీ గురిని డైవర్ట్ చేస్తాడు. హీ విల్ డైవర్ట్ యువర్ ఫోకస్. హీ ఈజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ డైవర్షన్. వాడు నిన్ను ఆపలేడు. హీ కెనాట్ స్టాప్ యూ. ఎందుకంటే నీకు వాగ్దానం ఇచ్చింది దేవుడు నమ్మదగినవాడు. యు ఆర్ అన్స్టాపబుల్. నిన్నెవరు ఆపలేరు. వాడికి బలము లేదు, అధికారము లేదు. నేను ఏం చేయగలడు? డైవర్ట్. గుర్తుందా ఎలా డైవర్ట్ చేశాడు ఇజ్రాయేలీల్ని? పక్కన ఎవరి నుంచోబెట్టాడు? మోయాబు నుంచోబెట్టాడంట. ఎవరిచ్చారు ఈ సలహా తెలుసా? ఎవరు? బిలాము. ఎవరి ప్రవక్త? యెహోవా దేవుని ప్రవక్త అయిన బిలాము. ఆయనకి తెలుసు దీన్ని ఎవరు ఆపలేరు, దేవుడు ఇచ్చాడు. దీన్ని ఆపడం నా వల్ల కాదు, సైతాన్ వల్ల కూడా కాదు. అయితే నీకు ఒక సలహా, డైవర్ట్ చేయి. కానీ బిలాం పశ్చాత్తాపడలే, సౌలు పశ్చాత్తాపడలే. అందుకే నేను అనేక సార్లు చెప్తాను, ఒక గొప్ప మర్మము ఏంటో తెలుసా? ఒక పదాన్ని మర్చిపోకూడదు. ఏంటి? రిపెంట్. పశ్చాత్తాపం ఏం చేస్తుంది తెలుసా? నీవు కోల్పోయిన దానికి మళ్ళా నీకు రెండట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. రిపెంటెన్స్ ఈజ్ పవర్ఫుల్. లేదా ఫరోలాగా ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా కొడుకు చనిపోయాడు, అయినా ఏమయ్యాడు? వెనక్కొచ్చాడా? ఏమయ్యాడు? మునిగిపోయాడు. హీ లాస్ట్ హిమ్సెల్ఫ్. అందుకని యూ షుడ్ అండర్స్టాండ్ ఎ పెయిన్ ఈస్ టు షిఫ్ట్ యువర్ ఫోకస్. మేబీ అతని ఫోకస్ని మార్చడానికి అవకాశాలు దొరికాయేమో. అందుకే వీ కాల్ స్పిరిట్ ఆఫ్ ఫరో విల్ నెవర్ చేంజ్. కరప్షన్ త్రూ విజన్. వెరీ కేర్ఫుల్. ఈ రోజు నుంచి మీ గురి తేటగా తిన్నగా ఉండును గాక. యువర్ ఫోకస్ షుడ్ బి పర్ఫెక్ట్. అందుకే దానికోసం ప్రేయర్ చేసుకోవాలి. అంటే మొదటి ప్రేయర్ పాయింట్ దేనికోసం చేసుకోవాలో ఒక ప్రేయర్ పాయింట్ చేస్తాను మీకు, నాలుక. రెండోది గురి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ఎవరెవరైతే వారి ఉద్యోగంలో కొత్త ఉద్యోగాలు వారికి ద్వారము తెరవండి. వివాహాలు సరళము చేయండి అయ్యా. ఎవరికి ఇంకా వివాహం జరగలేదు, వివాహాలు జరిగించండి. మరి ప్రత్యేకంగా తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, గెడ్డలు, చర్మ వ్యాధి, నరముల్లో వ్యాధి, కిడ్నీలు, లివర్, గాల్ బ్లాడర్, రక్తము, ఎముకలు, తల నుంచి అరికాల వరకు ఈరోజు వాక్యం విని పశ్చాత్తాపడ్డారు కనుక అయ్యా, ప్రతి రోగమును తీసివేసి పరిపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. వాళ్ళలో నూతన ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాము. గివ్ దెమ్ ఎ న్యూ స్పిరిట్, హీల్ దేర్ బాడీస్, న్యూ స్ట్రెంగ్త్, స్ట్రెచ్ దేర్ లైఫ్. ఆర్థికంగా ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. టుడే యువర్ లైఫ్ is going to become like an arrow. Talk to your neighbor and say, congratulations that you are going to be an arrow in the kingdom. God bless you.